నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. 6 నెలల వ్యవధిలో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఏది చూసినా 50% పైగా పెరిగాయి. బియ్యం క్వింటాల్ 6,000 నుంచి 7,000 ఉన్నాయి. టమాటా తప్ప ఏ కూరగాయ తీసుకున్నా కిలో 80 రూపాయలు పైనే పలుకుతున్నాయి. నిన్న మొన్నటి దాకా 5 రూపాయలున్న కోడిగుడ్డు ప్రస్తుతం 7 రూపాయలకు చేరింది. ఇలా పప్పు, ఉప్పు, చింతపండు, అల్లం, వెల్లుల్లి ఏది ముట్టుకున్నా మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అల్లాడుతున్నారు. పప్పు, పెసరపప్పు 2 నెలల క్రితం కిలో 110 రూపాయలు ఉండగా ప్రస్తుతం అవి 180 రూపాయలకు చేరాయి. నువ్వులు కిలో 300 దాటాయి. పల్లి నూనె రేట్లు కిలో 160 రూపాయలకు తక్కువ లేవు. సంక్రాంతి నాటికి వీటి రేట్లు మరో 10 నుంచి 20 రూపాయలు పెరిగే అవకాశం ఉంది అని వ్యాపారులు చెబుతున్నారు. ఇక అల్లం కిలో 200 రూపాయలు దాటగా వెల్లుల్లి కిలో 300 రూపాయలు దాకా అమ్ముతున్నారు. ఏడాది కింద క్వింటాల్ బియ్యం 4,500 నుంచి 5,000 రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు 6,000 నుంచి 7,000 రూపాయలు దాకా అమ్ముతున్నారు. గడిచిన 2 వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రేట్లను సగటున 600 నుంచి 800 దాకా పెంచేశారు. పాత రకాలను 7,200 నుంచి 7,400 రూపాయల దాకా అమ్ముతున్నారు. బియ్యం రేట్లను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. గతంలో బియ్యం రేట్లపై సర్కారు నియంత్రణ ఉండేది. ప్రస్తుతం అది లేకపోవడంతో రేట్లు కొండెక్కాయి. కూరగాయల రేట్లు సైతం కొండెక్కాయి. 1-2 మినహా మిగతావన్నీ కిలో 80 పైనే పలికాయి. ఒక టమాటా, క్యాబేజీ మాత్రమే కిలో 40 లోపు ఉన్నాయి. బెండకాయ, దొండకాయ, చిక్కుడు, బీరకాయ, గోరు చిక్కుడు, వంకాయ, పులగంద, క్యాప్సికం రేట్లు కిలో 80 పైనే ఉన్నాయి. 10 వచ్చే దేశవాళీ సొరకాయకు ఇప్పుడు 50 చెప్తున్నారు. ఎండాకాలంలో కూరగాయల రేట్లు పెరగటం కామన్, కానీ చలికాలంలోనూ ఇలా రేట్లు పెరగడంతో జనం అల్లాడుతున్నారు. కాగా కూరగాయలతో పాటు నాన్ వెజ్ రేట్లు భారీగా పెరిగాయి. చాలా చోట్ల కిలో మటన్ 1000 చొప్పున అమ్ముతున్నారు. కోడిగుడ్డు రేటు కూడా 7కు చేరింది.